సుల్తానాబాద్ మండల్ కార్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం ఇక్కడ సుల్తానాబాద్ మా కారు అడ్డ మీద దారి మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటాము. దారిలో పోతూ ఉంటాము, అటు ఇటు తిరుగుతూ ఉంటాము. అందరికీ మంచి జరగాలని చెప్పి ప్రతి సంవత్సరం మొక్కులు చెల్లించుకుంటాము. అదే సందర్భంగా ఇవాళ మేము ఏకాదశి మరియు ఇవాళ మేము మైసమ్మ తల్లిని చేసుకుందామని చెప్పేసి ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. అందరికీ మంచి జరగాలని చెప్పి మొక్కుతున్నాము. ప్రెసిడెంట్గా వెళ్ళండి, తీసుకొని వెళ్ళండి. పెద్దపల్లి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కర్ర సంజీవ్ రెడ్డి గారి 56వ జన్మదినం సందర్భంగా సుల్తానాబాద్ రూరల్ మండలంలోని గట్టపల్లి ప్రభుత్వోన్నత పాఠశాల లోపల కేక్ కట్ చేసి విద్యార్థుల మధ్య లోపల జన్మదిన వేడుకలు నిర్వహించుకొని వారి జన్మదినం సందర్భంగా విద్యార్థులందరికీ ప్లేట్ల పంపిణీ కార్యక్రమం బీజేపీ రూరల్ మండలం సీనియర్ నాయకులందరం కలిసి చేయడం జరిగింది. మరి వారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి పార్టీకి కానీ మన ప్రాంతానికి కూడా నిరంతరం సేవలు అందియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ పక్షాన మేము మనవి చేసుకుంటాము. గట్టపల్లి గ్రామంలో ఈ స్కూల్లో సంజయ్ రెడ్డి గారి జన్మదినానికి కేక్ కడేసి విద్యార్థులకు ప్లేట్ల బహుకరణ చేసుకుంటూ వారు ఆయురారోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ పార్టీకి మరిన్ని సేవలు చేసే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అయినటువంటి కర్ర సంజీవ్ రెడ్డి గారి జన్మదినం. ఈ సందర్భంగా గట్టపల్లిలోని ఉన్నత పాఠశాలలో వారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి అదేవిధంగా పిల్లలందరికీ మిడ్ డే మీల్స్ ప్లేట్లు అందించడం జరిగింది. ఈ యొక్క మిడ్ డే మీల్స్ ప్లేట్లు అందించినటువంటి మన రూరల్ మండల అధ్యక్షులు మరియు అధ్యక్షులైనటువంటి కందుల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ సంతోష్ గారికి, వారి యొక్క కార్యవర్గానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రధానోపాధ్యాయులు అయినటువంటి అన్నపూర్ణ మేడం గారు ఈ యొక్క స్కూల్లో ఒక మైక్రోస్కోప్ అవసరం ఉందని తెలియడం జరిగింది. నేను ఈ లయన్స్ క్లబ్ వాళ్ళతోటి మాట్లాడి అది దాదాపు ఒక 25,000 రూపాయలకు చెందిన మైక్రోస్కోప్ కావాలని కోరడం జరిగింది. ఈ స్కూల్లో ఆ మైక్రోస్కోప్ ఇప్పేయడానికి ప్రయత్నం చేసి ఒక నెల రోజుల లోపల మైక్రోస్కోప్ కూడా లయన్స్ క్లబ్ వారి ద్వారా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కర్రే సంజీవ్ రెడ్డి గారి నాయకత్వం, కర్రే సంజీవ్ రెడ్డి గారి నాయకత్వం. నా బీజేపీ అధ్యక్షుడు బర్త్డే బర్త్డే సందర్భంగా మీకు స్వీట్ బీజేపీ రైట్.
బీజేపీ అధ్యక్షుడు బర్త్డే అది. భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి గారి జన్మదినం సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలో మన జిల్లా శాఖ మరియు రూరల్ మండల శాఖ మరియు మన మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో ప్రజలందరికీ స్వీట్ పంపిణీ చేయడం జరుగుతుంది. మన ప్రియతమ నాయకులు కర్రె సంజీవరెడ్డి గారు ముందు ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించి ఈ యొక్క సుల్తానాబాద్ మున్సిపాలిటీకి మరియు అదేవిధంగా మన సుల్తానాబాద్ మండలానికి పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తానికి కూడా సేవలు విస్తృతపరిచి ప్రజలందరికీ సేవ చేసి తరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు వారు ఇప్పుడు ఈ సమయంలో బిజీ ఉన్నారు కాబట్టి ఇక్కడ రాలేకపోయారు. కాబట్టి మేము ప్రజలందరికీ స్వీట్లు పంచుతున్నాము. కొంచెం ముందు సార్ ఒక్క నిమిషం ఫోన్ సరే నీళ్ళు స్వాగతం సుస్వాగతం తెలుసుకుంటూ సంఘ పరిధి 7 రెవెన్యూ గ్రామాలు సంఘం యొక్క మొత్తం ఆదాయము గురించి మా సిఓ గారిని 2 నిమిషాలు. మరొక జిల్లా సహకార అధికారి గారు శ్రీ మనక డిడిఎం నాబార్డు జయప్రకాష్ గారు మన ఈ సమాన మహోత్సవం అనేది మన ప్రతిష్టాత్మక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని డిఎం గారు వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మరి సిఓ గారు రావడం, డిసిఓ గారు రావడం, నాబార్డ్ డిఎం గారు రావడం, అది మన ఎలియన్ నుండి ఈ కార్యక్రమాన్ని వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషం. మరి సిఓ గారు కానీ డిఎం గారు కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏదైతే ఎరువులకు సంబంధించి వాస్తవానికి ఈ మధ్యలో 4-5 రోజుల నుండి అక్కడక్కడ మనం పేపర్లు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను ఎరువుల సమస్య ఇంత స్టార్టింగే ఉందనుకుంటలేము, కానీ కృత్రిమ కొరత సృష్టించి కొంత ఎరువులు లేవనే విధంగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా దున్నులే స్టార్ట్ కాలే, వర్షాలే అనుకునే విధంగా ఇంకా ప్రారంభం కాలే. చాలామంది మన దగ్గర కూడా నాకు తెలిసి 10-15% కంటే ఎక్కువ నాట్లు కాలే. ఒక వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మనం అనేది ఏంటంటే ఫ్యూచర్లో కూడా మనకు సింగిల్ విండో కోఆపరేటివ్ ద్వారా గోదాము ఉంటే మనం నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటే మనకు అంటే మనకి ఎందుకంటే ట్రైన్ మనకు ఒక అదృష్టం ఏంటంటే 2 దిక్కుల నుండి రైల్వే ట్రాక్ ఉంది. అంటే ఏ కాన్స్టిట్యున్సీ కూడా ఇంత మంచి అవకాశం ఉండదు. కానీ వాళ్ళ కాజీపేట్ ఢిల్లీ హైవే, అది నేషనల్ హైవే లైన్ ఉంది. కరీంనగర్ పెద్దపల్లి ఇంకో లైన్ ఉంది, గూడ్స్ లైన్. కాబట్టి ఎక్కడైనా కూడా మనం ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి నాబార్డు డిఎం గారు తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి వారు చెప్పడం మరి చాలా సంతోషం.
సార్ 1% లోన్ కూడా దొరుకుతుంది. అది లేకుండా ఒక 25% to 30% సబ్సిడీ కూడా ఉంది. ఇప్పుడు సబ్సిడీ అనేది గవర్నమెంట్ దగ్గర లేదు, ఇప్పుడు ఆపారు. దాని గురించి అది గురించి చెప్పలేదు. అట్లీస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్లీ మీకు 1%లో డెఫినెట్గా మళ్ళీ థింగ్ మన రైల్వే స్టేషన్ వాళ్ళు వస్తే ఇట్స్ మంచి నాన్ క్రెడిట్ బిజినెస్. 10,000 మెట్రిక్ టన్ వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ కట్టాలంటే గవర్నమెంట్ నుంచి ల్యాండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ సొసైటీకి ఇస్తే కోఆపరేటివ్ బ్యాంక్ మంచి ప్యాక్స్ని సెలెక్ట్ చేసి మా దగ్గర లోన్ అనేది 4% తీసుకోవచ్చు. ఆ 4%లో కూడా అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద 3% సబ్వెన్షన్ ఉంటుంది. సో యాక్చువల్లీ చూస్తే 1%లా దొరుకుతుంది. సో ఇది ఒక మంచి నాన్ క్రెడిట్ బిజినెస్ ఫర్ సొసైటీస్. ఈ వన మహోత్సవ కార్యక్రమాల్లో అంతర్జాతీయ సహకార వారోత్సవాల సంవత్సరం సందర్భంగా వన మహోత్సవాన్ని పండ్ల మొక్కలు పెట్టాలనే కాంక్షతోని 22 రకాల పండ్ల మొక్కలు తెప్పించి సంఘంలో చుట్టూ పెట్టి రైతులకు పండ్లు అందియాలనే కోరికతోని ఈరోజు పండ్ల మొక్కలు పెట్టుకోవడం శుభసూచకం. పద్మశ్రీ గౌరవశ్రీ మందకి సమాధి గారి నాయకత్వం సాధించాం. ఎంఆర్పిఎస్ కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత సాధించాం. ఎస్సీ ఎస్టీ బీసీ మన ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ మిమ్మల్ని సాధారణంగా నేను రాజేంద్ర మిత్రుడు ఎంతగానో అప్పుడైతే మన 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్లో ఉండి పోరాడుతున్నటువంటి తరుణం ఈ శుభ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ అతిథులుగా వచ్చి తను చేపట్టిన కార్యక్రమాన్ని మున్ముందుకు తీసుకెళ్తాడనే మర్మాన్ని గ్రహించిన మన నాయకులకి మీ కులం నుంచి కులంలో ప్రాతినిధ్యం ఎంఆర్పిఎస్ తరఫున గాజాల వెళ్ళిన సదన్ గారు చెప్పట్లండి, పెద్ద చెప్పట్లు. చిరు సత్కారం స్వీకరించాల్సిందిగా ఇప్పటి వరకు కూడా రాష్ట్రాలలో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తితోటి ఏ రాష్ట్రంలో ఏబీసీకి ఏదైతే మాదిగలు కానీ ఉపకులాలు కానీ ఉన్నటువంటి వాళ్ళలో వారికే స్వయం ప్రతిపత్తి అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి తరుణంలో వారు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెద్దల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ఒక రోజులోనే మరి అనేక రకమైనటువంటి ఆలోచన విధానంతో అఖ్తర్ షమీం కమిషన్ వేసి ఆ తర్వాత ఏదైతే దామోదర్ రాజనరసింహ గారి సారథ్యంలో ఒక ఉప కమిటేషన్ కూడా ఈ యొక్క ఏబీసీ వర్గీకరణ భారతదేశంలో ఏకైక రాష్ట్రం మొట్టమొదటిగా వర్గీకరణ చేసినటువంటి రాష్ట్రంగా నిలవాలనే ఉద్దేశంతో వారు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇప్పుడున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఉద్దేశంతో తెలియజేస్తూ 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ స్థాపించి 31వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఏదైతే జూలై 7వ తేదీన 1994 ఎంఆర్పిఎస్ ఆవిర్భావం జరిగింది కాబట్టి ఈ 30 ఏళ్ల పోరాటంలో అనేక విజయాలు సాధించి ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కూడా జాతి భవిష్యత్తు కోసం వర్గీకరణ సాధించుకున్న సందర్భం. ఈరోజు ప్రతి పెద్దపల్లి జిల్లాలో ప్రతి గ్రామాన జెండా ఆవిష్కరణ చేసుకొని అదేవిధంగా అన్ని రాజకీయ పక్షాలను అన్ని కుల సంఘాల నాయకులను అన్ని ప్రజా పక్షాల నాయకులను పిలిపించుకొని వారికి గొప్పగా
సన్మానం చేసుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచన విధానంతో ముందుకెళ్తూ ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా మాకు వర్గీకరణ అంశం పైన వారు కూడా సహాయ సహకారాలు అందించడం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈరోజు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సారు వాళ్ళిద్దరు బండి ఇద్దరు పసుపులాగా ఎర్రగా ఉన్నారు. ఒకరిని డబ్బాలంగి ఒకరిని తెల్లంగి ఈ లంగా బండి వేసుకొని అక్కడ జగదాంబ రాకవేరు సారు. నేను ఇక్కడనే ఉన్నా. జగదాంబ రాకవేరు వచ్చారు, బండి ఆపారు. బండి ఆపి ఇంటికి వచ్చిండు. అమ్మ దేవుడు చెప్పేటోళ్ళు ఎక్కడ ఉంటారు అని అడిగిండు. అయితే ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఇవ్వలేదు ఏం చెప్పేటోళ్ళు మంగపాట ఉన్నారు, మంగపాట మాదిగల పిల్లలు చెప్తా దేవుడు అక్కడికి పోరాను అంటే అమ్మ అని కొందరు పడతాను అత్త బండి అత్త నేను రాను నాకు కాలేవు నేను రానని రానన్న వాళ్ళే ఆయనతో ఒక బండి మీద రోడ్డు మీద బండి మీద ఉన్నాడు. ఒక్కడేమో తెల్లగా తెచ్చుకున్నాడు ఒప్పుకున్నాడు ఎట్లా పట్టుకుని తాగాడు. నేను గానే ఒప్పుకున్నా సారు గానే ఒప్పుకున్నా వచ్చిండు ఆ నుంచి వచ్చిండు కాచి తాళ చెప్పి పట్టుకో బండి మీద ఉన్నాడు. ఒక బండి మీద ఒప్పుకొని పోయాడు. ఇలా కొట్టుకుంటూ ఇటో పోలేరు అటో పోలేరు పోలేదు సార్. ఎన్ని తులాలు తాడు? అది 2 తులాల పావులెత్తు తాడు అత తులం పోస్తారు గొల్లు. ఇక 10 అవుతాను సారు టైం చూడలేదు. అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి గారి జన్మదిన సందర్భంగా కాళశ్రీరాంపురం మండలంలో రోగులకు పళ్ళు పంపిణీ చేయడం జరిగినది. అదేవిధంగా ఆయన గారు ఇక ముందు అనేక పదవులు అధిరోహించాలని ఈ భారతీయ జనతా పార్టీలో ఉండి అనేక సేవలు చేసి ఈ పెద్దపల్లి ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తారని ఆశిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఆయనతో చేదోడు వాదోడుగా ఇంకా ముందుకు తీసుకెళ్దామని ఈ పెద్దపల్లిలో ప్రతి గ్రామాన భారతీయ జెండా ఆయన ఆధ్వర్యంలో ఎగురుతుందని తెలియజేస్తూ ఖచ్చితంగా ఎగిరేస్తామని తెలియజేస్తూ